ఇల్లందుకుంట మండలం మోందా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. తెలంగాణ రైతు సంఘం డిమాండ్. ఈ రోజు ఇల్లందుకుంట మండలంలో వివిధ గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం పంట పొలాలను పరిశీలిస్తూ నిన్న మొన్న మోందా తుఫాను రైతులకు కన్నీరు మిగిల్చిందని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను పరిశీలిస్తున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టపడి పంటలు చేతికి వచ్చే సమయంలో తుఫానుల వల్ల నష్టపోయిన రైతాంగానికి భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తామండం సిగ్గుచేటు అని అన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వం విధానం ఉందన్నారు. ఇల్లందుకుంట మండలంలో అన్ని గ్రామాల్లో వరి, పత్తి పంటలు చేతికొచ్చే దశలో సుమారు 2,500 ఎకరాలలో పూర్తిగా దెబ్బతిన్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఇల్లందుకుంట మండల కార్యదర్శి తిప్పరపోయిన శ్రీకాంత్, రైతులు చింతల కౌశిక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. వివిధ గ్రామాలలో సుమారుగా 2,500 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని మా దృష్టికి వచ్చింది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సమావేశం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మూలిగే నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వ విధానం ఉందని చెప్పి ఆ విధానాన్ని మార్చుకొని రైతాంగానికి నష్టపరిహారం సుమారు ఎకరాన 50,000 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకుంటేనే రైతాంగం ఈరోజు బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఇల్లందుకుంట పట్టణ కేంద్రంలోనే సుమారుగా ఒక 300-400 ఎకరాలు పడ్డది. అదేవిధంగా మండలంలో పత్తి సుతం చాలా ఖరాబ్ అయింది. కాటన్ రైతులను సుతం ఆదుకోవాలి. ప్రభుత్వం అప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 450 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ ఇప్పటి వరకు లేదు. ఆ బోనస్ ఇవ్వాలి. తడిసిన పత్తిని తేమతో సంబంధం లేకుండా CCI కొనుగోలు చేయాలని చెప్పి మీ రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. CCI కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సుతం చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది. నా పేరు రాము, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.